ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే, తల్లి, ఇక నీకు శుక్రదశ ఆరంభమైనది. ఈ శుభ సమయాన నీ దోసిట్లో శుభాన్ని నింపుతా, ఆనందంగా ఉండు బిడ్డ అనైతే బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ సందేశం ఏమిటనే వినే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి బాబాగారు చెప్పాలనుకుంటున్న ఆ సందేశం ఏమిటంటే, తల్లి, నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. ఇక నీకు శుక్రదశ మొదలైంది బిడ్డ. ఇక నీకు మొత్తం శుభమే కలుగుతుంది. ఎప్పుడైతే నా దర్శనానికి వచ్చావో, నన్ను చూడాలి అనుకున్నావో, ఆ క్షణమే నీ కన్నీటి తలుపులు మూసివేసి ఆనందం అనే తలుపులు తెరిచాను. నా నామం నీ నోటి నుండి వచ్చిన వెంటనే నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి. నువ్వు చేరవలసిన స్థలానికి చేరుకోవడానికి దగ్గరలోనే ఉన్నావమ్మా. నువ్వు ఎప్పుడో నీ కఠినమైన దారిని దాటేశావు. ఇంకా ఎందుకు తల్లి నీకు భయము? ఇక నువ్వు సంతోషకరమైన జీవితం గడపబోతున్నావు. అందుకు కావలసిన పనులన్నీ నేను చేసేశానమ్మా. ఈ శుభదినాన నీకొక మంచి బహుమతి ఇస్తున్నాను. అది ఏంటో తెలుసా? నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించడం, నీకు నచ్చిన బంధం, ఇలా నీవు కోరుకున్న జీవితం నీకొక బహుమతిగా అందిస్తాను. ఇక నీ ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ తీరి ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి. మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని అందిస్తాను బిడ్డ. నీ కష్టాలన్నీ తీరుస్తాను. నీకు చెడు చెయ్యాలి అనుకున్న వారితోనూ మంచి చేయిస్తాను. నీ కష్టం కోరుకునే వారి మనసు మారుస్తాను. ఇక అసలు నువ్వు ఇతరుల గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. అసలు మీరంతా ఎవరో తెలుసా? పొద్దున పూచి సాయంత్రానికి వాడిపోయే పువ్వు లాంటి వారు. అలాంటి వారు నిన్ను ఏం చేస్తారు చెప్పు? నీలో నీకు తెలియని 2 శక్తులు ఉన్నాయమ్మా. అవేంటో తెలుసా? 1 నువ్వు, 2 నీ సాయి తండ్రిని నేను. ఈ 2 శక్తులు కలిసున్న నువ్వు ఇతరుల గురించి ఆలోచించవచ్చా చెప్పు? ఎవరినైనా ఎదిరించగల శక్తి నీకుంది. అలాంటి నువ్వు చిన్న చిన్న విషయాలకు దిగులు పడవచ్చా తల్లి? ఇక నువ్వు ఒక మహావృక్షానివి. నువ్వు పువ్వులనే కాదు, తీయటి తేనె లాంటి పండ్లను కూడా ఇస్తావు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఎలా కష్టపడుతున్నావో అలాగే నీకు చెడు చేసేవారు కష్టపడతారు. ఆ విషయం నువ్వు గుర్తిస్తే అసలు నీకు ఎవరిపై కోపమే రాదు బిడ్డ. జాలి వేస్తుంది. నీకోసం నీ బాబాని ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. నీ సమస్య ఏదైనా, బాధ ఏదైనా నాతో చెప్పుకో. నీకు తోడుగా నేనుంటాను. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నీకు సాయం చేసే అలవాటు మాత్రమే ఉంది. ఎవరి దగ్గర చేయి చాచే అలవాటు లేదు. దేనికోసమో నువ్వు ఎదురు చూడవు. నువ్వు కష్టపడ్డా కూడా ఇతరులు బాగుండాలి అని కోరుకునే మంచి మనసు నీలా ఎవరుండరమ్మా. అసలు ఎవరూ ఆలోచించరు. ఎంత పెద్ద కష్టమైనా తట్టుకొని మనసు నీది. నీకు నేనున్నాను తల్లి, బాధపడకు. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎంతో కష్టపడి దాటి వచ్చిన దారులు ఎన్నో ఉన్నాయి కదా. నువ్వు ఎంత కష్టం ఎదుర్కొన్నావో అంత ఎత్తుకు ఎదుగుతావమ్మా. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇక నీకు శుక్రదశ మొదలైంది బిడ్డ. నువ్వు అడిగినవన్నీ నీ చేతిలో పెడతాను. కానీ కాస్త ఓపికతో ఉండమ్మా. దేనికైనా కాలం తప్పకుండా వస్తుంది. అప్పుడు నువ్వు సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తావు. మరి అందుకోసం నేను సంవత్సరాలు తరబడి ఎదురు చూడాలా తండ్రి అని అడుగుతున్నావు కదా. లేదు బిడ్డ, అది నీకు కొద్ది రోజులలోనే నీకు వసంతకాలం అనే జీవితం వస్తుంది. నన్ను శరణాగతి పొందిన వారి కోరికలు తీరలేదు అనే మాటే ఉండదమ్మా. అది నీకు కూడా తెలుసు కదా. నన్ను నమ్మిన వారికి నేను కాపలాగా మారతాను. నీ కల త్వరలోనే పూర్తి చేస్తాను. నీకు రాబోయే అదృష్టకాలం ఇది తెలియకుండా నీవు ఎంతో దిగులుగా ఉన్నావు. ఇక నీకు అన్నీ కూడా శుభకరంగా జరుగుతాయి. ఒక్కటి గుర్తుంచుకోమ్మా, నీకు రాబోయే కాలం అదృష్టకాలం అని గుర్తుంచుకో. నీకు శుక్రదశ ఆరంభమైంది అని తెలుసుకో బిడ్డ. నీకు కావలసినవన్నీ నీ చేతిలో పెడతానమ్మా. ఆనందంగా ఉండు అని అయితే బాబాగారు చెప్తున్నారండి. మరి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.